ఏపీ టెట్ 2024 జూలై. తెలుగు ప్రీవియస్ పేపర్స్. వచన రచనలో మొదటిదని చెప్పదగిన గ్రంథం ఏకమాత్రునిది ప్రతాప చరిత్ర. ఇది ఒక అభిప్రాయం ఉంది. క్రీస్తు శకం 13-14 శతాబ్దాల నాటిది. ఇందులో భాషా కావ్య భాషముకు దగ్గరగా ఉంది. సమకాలీన వ్యవహారిక భాషలో వచ్చిన మొదటి వచన రచన విశ్వనాథ నాయకుడు స్థానపతి రచించిన వాచికము. క్రీస్తు శకం 1600 సంవత్సరం ప్రారంభంలో ఈ రచన జరిగిందని చరిత్రకులు భావిస్తున్నారు. పై గద్యాన్ని అనుసరించి క్రింది వనరులు సరికానిది. రాయవాచకం క్రీస్తు శకం 16వ శతాబ్దం ప్రారంభంలో జరిగిన రచన. రాయవాచకాన్ని ఏకరామనాథుడు రచించాడు. భారతదేశంలో మొదటి వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్న యూరోపియన్లు పోర్చుగీస్ వాళ్ళు 1498లో వారు భారతదేశంలోని పశ్చిమ తీరంలోని ప్రవేశపెట్టడంతో తెలుగు వారికి పోర్చుగీస్ వారికి సత్సంధాలు ఏర్పడ్డాయి. కనుక తెలుగు భాషపై మొదటి ప్రభావం చూపిన యూరోపియన్ భాష పోర్చుగీస్ భాష. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మద్రాస్ చేరిన కొత్తలో పోర్చుగీస్ భాషనే వాడేవారు. తెలుగుపై మొదటి ప్రభావం చూపిన యూరోపియన్ భాష పోర్చుగీస్. మొదలు చూచుకడు విప్ప పిదప కురుచు అది కొంచెము తరువాత నదిగమించు తనురు దిని పూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జునల మైత్రి. చెడ్డవారితో స్నేహాన్ని కవి దీనితో పోల్చాడు. ఉదయపు నీడ. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయచొట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తనకు రక్షణ కలిగించేది శాంతము. క్రింది వారిలో చరిత్రకారునిగా ప్రఖ్యాతి చెందిన రచయిత సూర్యదేవర సంజీవదేవ్. క్రింది వారిలో చరిత్రకారునిగా ప్రఖ్యాతి చెందిన రచయిత సూర్యదేవర సంజీవదేవ్. సింగమనేని నారాయణ గారి కథా సంపుటి అనంతం. సింగమనేని నారాయణ గారి కథా సంపుటి అనంతం. హైదవ భూమి నీ పగది దృశ్చరిత్రముల్ సాగునే అన్నది శివాజీ. హైదవ భూమి నీ పగది దుర్చరిత్రముల్ సాగునే అన్నది శివాజీ. చిన్న శిశువు పాఠ్యం ఈ ప్రక్రియలో ఉన్నది. పద కవిత. చిన్న శిశువు పాఠ్యం ఈ ప్రక్రియలో ఉన్నది. పద కవిత. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం ఇతివృత్తం. శౌర్య పరాక్రమాలు. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం ఇతివృత్తం. శౌర్య పరాక్రమాలు. ఆత్మకథ పాఠ్యభాగ నేపథ్యం. ఆత్మవిశ్వాసంతో జ్ఞాన శిఖరాలు అధిరోహించిన కవి జీవితం. ఆత్మకథ పాఠ్యభాగం నేపథ్యం. ఆత్మవిశ్వాసంతో జ్ఞాన శిఖరాలు అధిరోహించిన కవి జీవితం. కుసుమ ధర్మన్న గారి మేల్కొల్పు పాఠ్యం ఉద్దేశం. నిమ్న జాతుల పరిస్థితులు ఆకాంక్షను చెప్పడం. కుసుమ ధర్మన్న గారి మేల్కొల్పు పాఠం ఉద్దేశం. నిమ్న జాతుల పరిస్థితులు ఆకాంక్షలను చెప్పటం. పద్య పదాలను సరైన సక్రమంలో అమర్చండి. ఆ ఈ ఆ ఈ. సత్యమే యశమునకు మూలము సత్యమే భామోపాహ పాశము సంస్కృతం బపున్ సత్యమే శీలము నిలుపును సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజ. అనుభవం గడించిన అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తలపండిన. అనుభవం గడించిన అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. తలపండిన. అర్థాలను సరైన పదాలతో జతపరచండి. ఔష్ట్యం. పెదవి. ఎల్లి రేపు కాడు అడవి కాడ చివర. అర్థాలను సరైన పదాలతో జతపరచండి. ఓష్టం. పెదవి. ఎల్లి రేపు కాడు అడవి కాడ చివర. గజము ఈ పదానికి పర్యాయ పదాలు ఏనుగు కుంజరం హస్తి. గజము ఈ పదానికి పర్యాయ పదాలు ఏనుగు కుంజరం హస్తి. శాస్త్రము ఈ పదానికి వికృతి చట్టము. శాస్త్రము ఈ పదానికి వికృతి చట్టము.
రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు. ఈ పొడుపుకు విడుపు చుక్కలు. రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే కానీ కోసేవారు లేరు. ఈ పొడుపుకు విడుపు చుక్కలు. ధర పదానికి నానా అర్థాలు. భూమి వెల. ధర పదానికి నానా అర్థాలు. భూమి వెల. అజ్ఞానం అనే అంధకారాన్ని ఛేదించువాడు అనే వ్యుత్పత్త్యార్థం గల పదం గురువు. అజ్ఞానం అనే అంధకారాన్ని ఛేదించువాడు అనే వ్యుత్పత్త్యార్థం గల పదం గురువు. ప్రథమ మీద పురుషములకు గసడదవలు ఇలా వస్తాయి. బహుళం. ప్రథమ మీద పరుషములకు గసడదవలు ఇలా వస్తాయి. బహుళం. రావణుడు సీతను లంకలోని అశోకవనంలో ఈ వృక్షం కింద ఉంచాడు. శిశుంప. రావణుడు సీతను లంకలోని అశోకవనంలో ఈ వృక్షం కింద ఉంచాడు. శిశుంప. ఉత్తరపద అర్ధ ప్రాధాన్యం గల సమాసం. తత్పురుష సమాసం. ఉత్తరపద అర్ధ ప్రాధాన్యం గల సమాసం. తత్పురుష సమాసం. క్రింది వాటిని జతపరచండి. వంట ఆముదము అత్వసంధి. ఏమనిరి ఇత్వసంధి. పుంచెంగులవలు సరళ దేశ సంధి. బంధమూడ్చి ఉత్వసంధి. క్రింది వాటిని జతపరచండి. వంటముదము అత్వసంధి. ఏమనిరి ఇత్వసంధి. పుంచెంగలవలు సరళ దేశ సంధి. బంధుమూడ్చి ఉత్వసంధి. ప్రతిదినము ఈ పదంలోని సమాసం అవ్యయీభావ సమాసం. ప్రతిదినము ఈ పదంలోని సమాసం అవ్యయీభావ సమాసం. నారదులైరి సన్మానులు నక మహిజుమ్ముల అయ్యో భుజమల్. ఈ పద్యపాదంలో గల భగ్నాల సంఖ్య 3. నారదులైరి సన్మానులు నక మహిజుమ్ములయ్య భుజముల్. ఈ పద్యపాదంలో గల భగ్నాల సంఖ్య 3. శ్రీనాథు వర్ణించు జిహ్వ. ఇందులో గల అలంకారం లాటాను ప్రాస. శ్రీనాథు వర్ణించు జిహ్వ. ఇందులో గల అలంకారం లాటాను ప్రాస. అలంకారం. కనుకొలకలలో నిలిచిన నీళ్లు సంధ్య వెలుగులో ముత్యపు వలె మెరుస్తున్నాయి. ఇందులో సమాన ధర్మం మెరవటం. కనుకొలకలలో నిలిచిన నీళ్లు సంధ్య వెలుగులలో ముత్యపుల వలె మెరుస్తున్నాయి. ఇందులోని సమాన ధర్మం మెరవటం. నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ అన్నాడు. ఇది ప్రత్యక్ష కథనం. నాకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి అని రఫీ చెప్పాడు. ఇది ప్రత్యక్ష కథనం. క్రింది వానిలో సరైన సంయుక్త వాక్యాలు. సీత సంగీతము నృత్యము ఆటలు నేర్చుకుంటుంది. సీతకు పాడటం అంటే ఆసక్తి, వినటం అంటే విరక్తి. క్రింది వాటిలో సరైన సంయుక్త వాక్యాలు. సీత సంగీతము నృత్యము ఆటలు నేర్చుకుంటుంది. సీతకు పాడటం అంటే ఆసక్తి, వినటం అంటే విరక్తి. చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని చెప్పే వాక్యం విద్యార్థిక వాక్యం. చేయాల్సిన పనిని తప్పనిసరిగా చేయమని చెప్పే వాక్యం విద్యార్థిక వాక్యం. సంగీతంలో 7 స్వరాలు ఉంటాయి. అవి షడ్జమ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషేధ. వీటి సంక్షిప్త రూపాలే సరిగమ పదని అనే సప్తస్వరాలు. వీటిని అనేక రీతుల్లో వేలవించటం వలన రాగాలు ఏర్పడతాయి. ప్రతి రాగంలోనూ సప్తస్వరాలు తప్పనిసరిగా ఉండాలని నియమం లేదు. పై గద్యంలో కలయు అనే పదానికి సమానార్థక పదం మేళవించు. సామాన్యార్థమును బోధించు శబ్దము క్రమముగా సంకోచిత్వమును నుండి కేవలం విషయమనే బోధించుట అప్పుడప్పుడు కనిపించును. చీరయను శబ్దమునకు వస్త్రము అని మాత్రమే అర్థము ప్రారంభ కాలమునున్నది. సీతారాములిద్దరును నారా చీరలు ధరించిరి అనున్నప్పుడు చీర సామాన్య వాచకము. నేటి కాలమున స్త్రీలు ఉపయోగించు వస్త్రమునకు మాత్రమే చీరయను వ్యవహారము కలదు.
ఈ మార్పును అర్ధసంకోచము అందురు. పై గద్యం ఆధారంగా అర్ధసంకోచమునకు సరైన వాక్యం గుర్తించండి. సామనార్థ్యము బోధించే శబ్దము క్రమంగా కేవలం విశేషమనే బోధించుట. క్షమలేని తపస్వి తపమును ప్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభురాజ్యము భిన్న కుంభమునతో ఉయములు లుట్టల యద్ర వంబలగునువిన్ ఎల్లన్. ఓర్పులేని తపస్వి తపస్సును కవి దీనితో పోల్చాడు. భిన్న కుంభతోయము రోషమయ మహాతరపు సమయుండుండోరు స్కందమందులోను గొరుండలరు కొమ్మ సౌబాలుడు గుసమ ఫలములు దుశ్శాసనుండు మూలశక్తి తండ్రి. వృషమయ మహావృక్షానికి వీరు చెట్టు బోధ వంటి వారు. కర్ణుడు. నల్లని ద్రాక్ష పందిరి వీరి రచన. ఎండ్లూరి సుధాకర్. నల్లని ద్రాక్ష పందిరి వీరి రచన ఎండ్లూరి సుధాకర్. క్రింది వాటిలో సరైన కర్మని వాక్యాన్ని గుర్తించండి. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. క్రింది వాటిలో సరైన కర్మని వాక్యాన్ని గుర్తించండి. గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడపబడింది. నేను మా నాన్నగారి అనుమతితో యుడుకున్నటకు వెల్లడి వాడిని. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనం. నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవటానికి వెళ్ళేవాడిని. మా నాన్నగారి అనుమతితో ఆడుకోవటానికి వెళ్ళడి వాడిని. ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనం. నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవటానికి వెళ్ళేవాడిని. విద్వన్ విశ్వం అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. విద్వన్ విశ్వం అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. అమ్మ మరెవెకు మదిలో నిమగ్న మరెవెక్కడనుండు మిక అని సీతాదేవిని ఓదార్చినది త్రిజట. అమ్మ వెరవకు మదిలో నిమగ్న మరెవెక్కనుండు మిక అని సీతాదేవిని ఓదార్చినది త్రిజట. క్రింది వాటిలో అయ్యల రాజు రామభద్రుని బిరుదులు. ప్రతివాది మదగజ పంచనన. చతుర సాహిత్య లక్ష్మణ చక్రవర్తి. క్రింది వాటిలో అయ్యల రాజు రామభద్రుని బిరుదులు. ప్రతివాది మదగజ పంచనన. చతుర సాహిత్య లక్ష్మణ చక్రవర్తి. క్రింది వాటిలో పాఠము ప్రక్రియల పరంగా సరైనవి గుర్తించండి. సమదృష్టి గజల్ ఏ దేశమేగిన యాత్రా చరిత్ర. క్రింది వాటిలో పాఠము ప్రక్రియల పరంగా సరైనవి గుర్తించండి. సమదృష్టి గజల్ ఏ దేశమేగిన యాత్రా చరిత్ర. ఈ క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. 1, 2, 3, 4 సరైన క్రమంలో ఉన్నవి. నిండు విస్తరాకు నిశ్చలంబగునుండు ఏమీ లేని విస్తరాకు ఎగిరిపండు దేమమ్మకు వివేకి విర్రవేగు జడుండు మంచి రాజు మాట మనుల మూట. విద్యార్థులకు ఆనందాన్ని కలిగించటం, ఊహాశక్తిని పెంచటం, తార్కిక ఆలోచనను కలిగించటం వంటి లక్షణాలను పెంపొందించే జానపద కథ మాయా కంబలి. విద్యార్థులకు ఆనందాన్ని కలిగించడం, ఊహాశక్తిని పెంచడం, తార్కిక ఆలోచనను కలిగించడం వంటి లక్షణాలను పెంపొందించే జానపద కథ మాయా కంబలి. ఉత్తములతో చేరిన మానవుని ఏనుగు లక్ష్మణ కవి దేనితో పోల్చాడు? ముత్యపు చిప్పలో పడ్డ నీటి చుక్కతో. ఉత్తములతో చేరిన మానవుని ఏనుగు లక్ష్మణ కవి దేనితో పోల్చుడు? ముత్యపు చిప్పలో పడ్డ నీటి చుక్కతో. పినాకపాణి పదానికి అర్థం శివుడు. పినాకపాణి పదానికి అర్థం శివుడు. ఖేదం పదానికి పర్యాయ పదాలు దుఃఖం, బాధ. ఖేదం పదానికి పర్యాయ పదాలు దుఃఖం, బాధ. అమావాస్య పదానికి వికృత పదం అమావాస. అమావాస్య పదానికి వికృత పదం అమావాస. పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. లోకం చూపు, జగత్తు, దిక్కు, దిశ, ఉపాయం. వంశం వెదురు, పిల్లన గ్రోవి. ధార, వితరణం, క్రమము.
పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. లోకం చూపు, జగత్తు, దిక్కు, దిశ, ఉపాయం. వంశం వెదురు, పిల్లన గ్రోవి. ధార వితరణం, క్రమము. వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. ఈ వాక్యంలో ఒక అసమాపక ఒక సమాపక క్రియ ఉన్నాయి. వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. ఈ వాక్యంలో ఒక అసమాపక ఒక సమాపక క్రియ ఉన్నాయి. దేహి పదానికి వ్యుత్పత్త్యార్థం దేహమును ధరించువాడు, ధరించినవాడు. దేహి పదానికి వ్యుత్పత్త్యార్థం దేహమును ధరించినవాడు. మానవతా విలువలు ఇతివృత్తంగా గల పాఠాలు. చిరుమాన్యం, తృప్తి. మానవతా విలువలు ఇతివృత్తంగా గల పాఠాలు. చిరుమాలిన్యం, తృప్తి. తలయి తోక నుండు పలుకు నాలుక లేదు. పండ్లు కలవు గాని కానరావు. పట్టి చూడునుందు ప్రాణమే యుండదు. దీని భావమేమి తిరుమలేశ. పై పొడుపు కథను విప్పండి. పాము కుబుసం. పై పొడుపు కథను విప్పండి. పాము కుబుసం. వామనుని కోరిక బలి 3 అడుగుల నేల దానం చేశాడు. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యామ్నాయం? చతుర్థి విభక్తి. వామనుని కొరకు బలి 3 అడుగుల నేల దానం చేశాడు. గీత గీసిన పదం ఏ విభక్తికి ప్రత్యామ్నాయం? చతుర్థి విభక్తి. త్వరతో జనోనక మహా రవంబుదయింపన్. ఈ వాక్యం ఆధారంగా క్రింది వానిలో ధృత ప్రాకృతికం. ఉదయింపన్. త్వరతో జనోనక మహా రవంబుదయింపనన్. ఈ వాక్యం ఆధారంగా క్రింది వానిలో ధృత ప్రాకృతికం. ఉదయింపన్. వృద్ధి సంధిలో అకారానికి ఓ ఔలు పరమైతే ఏకాదేశంగా వచ్చే అక్షరం ఔ. వృద్ధి సంధిలో అకారానికి ఓ ఔలు పరమైతే ఏకాదేశంగా వచ్చే అక్షరం ఔ. అక్కడ ప్లస్ అక్కడ. ఇందులో పరపదాన్ని ఎలా వ్యవహరిస్తారు? ఆమ్రేడితం. అక్కడ ప్లస్ అక్కడ. ఇందులో పరపదాన్ని ఎలా వ్యవహరిస్తారు? ఆమ్రేడితం. ఆపాదమస్తకం సమాసం పేరు. అవ్యయీభావ సమాసం. ఆపాదమస్తకం సమాసం పేరు. అవ్యయీభావ సమాసం. శార్దుల పద్యానికి సంబంధించి సరైన వాక్యాలు. పద్యం మొత్తంలో సగన తగనాల సంఖ్య సమానం. ప్రతి పాదంలో 8 లఘువులు ఉంటాయి. శార్దుల పద్యానికి సంబంధించిన సరైన వాక్యాలు. పద్యం మొత్తంలో సగన తగనాల సంఖ్య సమానం. ప్రతి పాదంలో 8 లఘువులు ఉంటాయి. అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదం వచ్చే విధంగా ఒకే పదాన్ని వెంటనే ప్రయోగించినట్లయితే లాటానుప్రాస అలంకారం. అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదం వచ్చే విధంగా ఒకే పదాన్ని వెంటనే ప్రయోగించినట్లయితే లాటానుప్రాస అలంకారం. జ్ఞానాగ్ని మనిషి బుద్ధిని ప్రజ్వలింపజేస్తుంది. ఈ వాక్యంలోని అలంకారం రూపక అలంకారం. జ్ఞానాగ్ని మనిషి బుద్ధిని ప్రజ్వలింపజేస్తుంది. ఈ వాక్యంలోని అలంకారం రూపక అలంకారం. ఉదాహరణ అనే ప్రక్రియ మొదట తెలుగులో వెలువడింది. ఆ తర్వాత సంస్కృత సాహిత్యంలోకి ప్రవేశించింది. మార్గదేశి కవితా సమ్మేళనం పొందిన సాహిత్య ప్రక్రియ ఇది. ఇందులో అక్షరగణబద్ధమైన వృత్తరచన, మంత్రగణబద్ధమైన పద్యరచన ఉంటాయి. పల్కురికి సోమనాథుడు మొదట తెలుగులోను ఆ తర్వాత సంస్కృతంలోను బసవోదాహరణం రాశాడు. పై గద్యాన్ని అనుసరించి కింది వాక్యాల్లో సరికానిది. ఉదాహరణం ప్రక్రియ సంస్కృతం నుండి తెలుగులోకి ప్రవేశించింది. భారతదేశంలో దక్కన్ పీఠభూమి తూర్పు తీరాన ఆనుకుని ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రాచీన వాగ్మయంలో దక్షిణ పద అనే పదాన్ని విద్యా పర్వతాలకు కన్యాకుమారికి మధ్య ప్రాంతం అనే అర్థంలో వాడారు. ప్రాచీన వాగ్మయంలోని ఆంధ్ర పదమే
ఇంచుమించు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా చెప్పుకోవచ్చు. ఆంధ్రదేశం ఉత్తర దక్షిణ భూభాగాలను కలిపే కోడిలో ఉంది. పై గద్యం ఆధారంగా ప్రాచీన వాగ్మేయంలో దక్షిణ పద అంటే వింధ్య పర్వతాలకు కన్యాకుమారికి మధ్య ప్రాంతం. నిజము మీద భూమి నిలబడి ఉండును, సత్యవాక్కు వలన జనత నడుచు. సత్యమొకటి పాప సంహారమును చేయు, కాళికంబ హంస కాళికంబ. పై పద్యాన్ని అనుసరించి జనత దేని వల్ల నడుస్తున్నది? సత్యవాక్కు. పై పద్యాన్ని అనుసరించి జనత దేని వల్ల నడుస్తుంది? సత్యవాక్కు.